అనగనగా రామాపురం అనే ఒక ఊరు ఉంది. ఆ ఊరిలో రంగయ్య అనే రైతు పనస తోటను పండిస్తూ ఉంటాడు. కొన్ని రోజులకి పనస పండ్లు కాస్తాయి. ఒరే రామయ్య, పనస పండ్లు కాసాయి కదరా, వీటిని మార్కెట్ కి తీసుకువెళ్లి అమ్మాలిరా. అవును రంగయ్య గారు, పనసకాయలు కొయ్యడానికి కూలీ వారిని పెడదాం. 5 కూలీ వారి అయితే సరిపోతుందండి. 5 రోజుల్లో ఈ పనసకాయలను కొయ్యొచ్చు. అలాగేరా, చాలా మంచి ఆలోచన. నేను కూలివారితో మాట్లాడి రేపు ఉదయం పనస పండ్లు తెంపడానికి రమ్మని చెప్తా. అలాగేనండి, 5 కూలీ వాళ్ళని పిలవండి. మరుసటి రోజు కూలి వాళ్ళు అందరూ రంగయ్య పనస తోటలోకి పనస పండ్లు తెంపడానికి కూలి వారందరూ వస్తారు. అరే రామయ్య, పనస పండ్లు తెంపడానికి కూలి వారిని తీసుకొచ్చాను. వీళ్లను మన పనస తోటలోకి తీసుకువెళ్లి పనస పండ్లు దగ్గరుండి తెంపించురా, సరేనా? అలాగే రంగయ్య గారు, రండి, మీకు పనస తోట చూపిస్తా. కూలి వారిని తీసుకొని రామయ్య పనస తోటలోకి తీసుకువెళ్తాడు. ఇదిగో ఇదే పనస తోట. ఈ పండు అన్నింటినీ తెంపి ఒక దగ్గర కుప్పవేయండి. నాకు కొంచెం పని ఉంది, కాసేపు అయ్యాక మళ్ళీ వస్తాను. మీరు పనస పండ్లు తెంపండి. అలాగే, మీరు వెళ్ళండి. ఆ రోజు పనస పండ్లు కొన్ని తెంపడం పూర్తవుతుంది. ఈ రోజు మీరు చాలానే పనస పండ్లు తెంపారు. రేపటి నుండి మీరు పనిలోకి రాకండి. ఇంకా 5 రోజుల తర్వాత మీరు పనస పండ్లు తెంపడానికి రండి. అయ్యో, అలా ఎందుకు అంటున్నారు రంగయ్య గారు? మా వల్ల ఏమన్నా పొరపాటు జరిగిందా? నిన్ననేమో పనస పండ్లు తెంపడం పూర్తి అయ్యేంత వరకు కూలికి రమ్మన్నారు. ఇప్పుడేమో 5 రోజుల తర్వాత కూలికి రండి అని అంటున్నారు. అవును, పనస పండ్లు కోయడం పూర్తయ్యేంత వరకు రమ్మన్నాను, కానీ నేను వేరే పని మీద వేరే ఊరికి వెళ్తున్నాను. నేను రావడానికి 5 రోజులు పడుతుంది. అందుకే మిమ్మల్ని ఆగమని చెప్పాను. అలాగేనండి, 5 రోజుల తర్వాతే కూలికి వస్తాము. ఇంకా సగం తోట పనస పండ్లు అలాగే ఉన్నాయి కదా, 5 రోజుల తర్వాత కూలికి రండి. అవును, రామయ్య చెప్పింది నిజమే. ఇంకా సగం తోట అలాగే ఉంది. మీ చేతనే ఆ తోట పండ్లన్నీ కోయిస్తాను. మీరేం బాధపడకండి. వేరే కూలి వాళ్ళనే మేము పిలుచుకోం, కానీ మీరిక వెళ్ళండి. 5 రోజుల తర్వాత కూలికి రండి. కూలివారు అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఒరే రామయ్య, ఇంకా తెంపవలసిన పనస పండ్లు చాలా ఉన్నాయి. జాగ్రత్తగా చూసుకోరా, ఎవరైనా తెంపుకు వెళ్తారేమో. నువ్వు పనస తోటలోనే కాపలాగా ఉండు, సరేనా? పనస తోటలోనే పడుకో. అలాగేనండి, మీరు ఊరు వెళ్ళి రండి. మరుసటి రోజు నుండి రామయ్య పనస తోటలోనే కావలిగా ఉంటాడు. పనస తోటలోనే మంచం వేసుకొని పడుకుంటాడు. మరుసటి రోజు ఉదయం లేచి పనస తోట అంతా తిరిగి చూస్తాడు. అరే, ఇదేంటి, పనస పండ్లు ఇంత తక్కువగా ఉన్నాయి? ఇంత తక్కువగా కాసాయేంటి? ఇంత తక్కువగా కాసాయా, లేదంటే నేనే భ్రమ పడుతున్నానా అని రామయ్య తనలో తాను అనుకుంటాడు. ఈ రోజు పొలం పని అంతా చూసుకున్నాను. ఇక ఈ పనస తోటలోకి కావలిగా పడుకోవాలి. ఈ రోజు ఉదయం చూసినప్పుడు తక్కువ పనసకాయలు కనిపించాయి. ఇప్పుడు వెళ్లి చూస్తా ఎన్ని పనసకాయలు ఉన్నాయో. రామయ్య ఇలా అనుకొని పనస తోటలోకి వెళ్లి చూస్తాడు. అరే, ఇదేంటి అసలు? ఇక్కడ ఏం జరుగుతుంది? ఉదయాన్నే చూశాను కదా, ఉదయానికి ఇప్పటికి ఇంత తక్కువ పనసకాయలు కనిపిస్తున్నాయేంటి? ఇక్కడ అసలు ఏం జరుగుతుంది? లేదంటే నేనే భ్రమపడుతున్నానా అని రామయ్య తనలో తాను అనుకుంటూ ఆశ్చర్యపోతాడు. ఒక పని చేస్తా, ఈ పనస తోటలో ఎన్ని పండ్లున్నాయో లెక్క పెడతా. అప్పుడు తెలుస్తుంది కదా ఎన్ని ఉన్నాయో ఎన్ని లేవో, లేదంటే నేనేమైనా భ్రమపడుతున్నానేమో అనేది ఈ పండ్లను లెక్క పెట్టడం ద్వారానే తెలుస్తుంది. వెంటనే నేను ఈ పనస తోట అంతా తిరిగి ఈ పనస పండ్లు ఎన్నున్నాయో అన్నింటినీ లెక్క పెడతా. రామయ్య ఇలా అనుకొని తోటంతా తిరిగి పనస పండ్లు అన్నింటినీ లెక్కిస్తాడు. పనస పండ్లు అన్నింటినీ లెక్కించాను. ఉదయం లేచి చూస్తా, లెక్క ప్రకారం పనస పండ్లు ఉంటే నేను భ్రమపడ్డట్లు, లేదంటే ఎవరైనా దొంగిలిస్తున్నట్లు. ఉదయం లేచి చూస్తా అని రామయ్య అనుకొని తోటలో రామయ్య పడుకుంటాడు. ఉదయాన్నే లేచి చూసేసరికి రామయ్య లెక్కించిన లెక్క కంటే తక్కువ పనసకాయల లెక్క కనిపిస్తుంది. రాత్రి రామయ్య చూసిన పనసకాయల కంటే తక్కువ పనసకాయలు కనిపిస్తాయి. అరే, ఈసారి కూడా పనసకాయలు నిన్న రాత్రి లెక్కించిన దానికంటే తక్కువగా కనిపిస్తున్నాయి. లెక్క కూడా తక్కువగానే ఉంది. అంటే ఎవరో దొంగిలిస్తున్నారు. ఈ విషయం వెంటనే నేను రంగయ్య గారికి చెప్పాలి, లేదంటే నన్ను తిడతాడు.
రామయ్య వెంటనే రంగయ్యకు ఫోన్ చేసి జరిగిన విషయమంతా చెప్తాడు. రామయ్య, నేను వెంటనే బయలుదేరుతున్నా. సాయంకాలానికి నేను వస్తా. అలాగే రంగయ్య గారు, మీరు త్వరగా బయలుదేరి రండి. రామయ్య ఫోన్ కట్ చేస్తాడు. సాయంకాలానికల్లా రంగయ్య తన ఊరికి చేరుకుంటాడు. నేరుగా పనస తోట దగ్గరికి వస్తాడు. ఏంట్రా రామయ్య, అసలు మన పనస తోటలో దొంగతనానికి వచ్చి దొంగతనం ఎవరు చేసి ఉంటారురా? ఏమోనండి, నాకు కూడా తెలియదు. కానీ ప్రతిరోజు పనసకాయలు దొంగతనం అవుతున్నాయని నాకు అర్థమైంది. అవునరా రామయ్య, అసలు ఆ దొంగ ఎవరై ఉంటారు? ఒక పని చేద్దాం. నేను కూడా ఈ రోజు ఇదే పనస తోటలో పడుకుంటాను. పడుకునే ముందు మళ్ళీ పనస తోటలోకి వెళ్లి పనస పండ్లు లెక్కపెట్టి వచ్చి పడుకుందాం. ఉదయాన్నే లేచి మళ్ళీ లెక్కిద్దాం. నువ్వు చెప్పింది నిజమో లేదా నువ్వు భ్రమపడుతున్నావో అనేది తెలుస్తుంది. నేను చెప్తుంది నిజం రంగయ్య గారు, మీరు నేను చెప్పింది నమ్మడం లేదా? అలా కాదురా, నువ్వు భ్రమపడి ఉంటావు అని అనుకుంటున్నాను. అలాగైతే పడుకునే ముందు ఒకసారి పనస పండ్లను లెక్కించి పడుకుందాం. ఉదయాన్నే లేచి మళ్ళీ లెక్కిద్దాం. అప్పుడు మీకే అర్థమవుతుంది నేను చెప్పింది అబద్ధమో నిజమో. ముందైతే వెళ్లి పనస పండ్లు లెక్కిద్దాం పదా. రామయ్య రంగయ్య ఇద్దరూ కలిసి పనస పండ్లు అన్నింటినీ లెక్కించి పడుకుంటారు. ఉదయాన్నే లేచి మళ్ళీ లెక్కిస్తారు. పనస పండ్ల లెక్క యథావిధిగా ఎప్పటిలాగే తగ్గి ఉంటుంది. పనస పండ్లు కూడా తక్కువగా కనిపిస్తాయి. రంగయ్య గారు, పనస పండ్ల లెక్క ఎలా ఉందండి? నిన్న మనం ఇద్దరం కలిసి పనస తోట అంతా తిరిగి పనస పండ్లన్నింటినీ లెక్కించాం కదా. నిన్న మనము లెక్కించినలాగే ఈ రోజు లెక్క కూడా సరి సమానంగా ఉంది కదండి. ఒరే రామయ్య, నువ్వు చెప్పింది నిజమేరా. ఎవడో దొంగ విధవ ప్రతిరోజు మన పనస పండ్లను దొంగతనం చేస్తున్నాడు. నేను చెప్పింది అదేనండి. ఎవరో దొంగ విధవ మన పనస పండ్లన్నింటినీ దొంగిలిస్తున్నాడు. అది ఎవరో నాకు కూడా తెలియదు. నేను మొదటి నుండి మీతోటి అదే చెప్తున్నా, ఎవరో పనస పండ్లు దొంగిలిస్తున్నారు అని. నేను చెప్పింది మీరు వింటే కదా. ఇప్పుడు నమ్ముతున్నాను కదరా రామయ్య, నువ్వు చెప్పింది నిజమని. ఇంతకీ వాడెవడో కాని ఆ దొంగ విధవ దొరికితే వాణ్ణి చితక్కొడతా. ఇంతకీ వాడెవడై ఉంటాడురా? మన ఊరిలో వాడే అయ్యుంటాడు అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే పక్క ఊరి వాడు మన ఊరిలోకి వచ్చి దొంగిలించే అంత ధైర్యం చేయడు. మన ఊరి వాడైతేనే ఇలా ప్రతిరోజు దొంగిలిస్తాడు. ఒకవేళ వేరే ఊరి వాడయ్యుంటే ఒక రోజు 2 రోజులో వచ్చి దొంగిలిస్తాడు. కానీ ఇలా ప్రతిరోజు వచ్చి దొంగిలిస్తున్నాడు అంటే వాడు ఖచ్చితంగా మన ఊరి వాడే అయ్యుంటాడు. వాడెవడో కానీ ఎలా కనిపెట్టాలిరా వాణ్ణి? అదే నాకు అర్థం కావట్లేదండి. వాణ్ణి ఎలా కనుక్కోవాలి? ఆ దొంగ ఎవరై ఉంటారు? అదే నాకు అర్థం కావట్లేదురా. వాడు ఎవడో ఎలా తెలుసుకోవాలి? రంగయ్య గారు, నా దగ్గర ఒక ఉపాయం ఉందండి. ఏంట్రా అది? చెప్పు. దొంగ అయితే మన ఊరి వాడే అని అర్థమైంది. కానీ వాడెవడో మనం తెలుసుకోవాలి. అది ఎలా తెలుసుకోవాలి అంటే అని రామయ్య రంగయ్యకి ఉపాయమంతా వివరించి చెప్తాడు. నువ్వు చెప్పిన ఆలోచన చాలా బాగుందిరా. ఈ దెబ్బతో ఈ ఊర్లో ఆ దొంగ ఎవడో వెంటనే బయటపడిపోతుంది. మనం వాడిని ఈజీగా కనిపెట్టొచ్చు. రంగయ్య రామయ్య ఇద్దరూ కలిసి ఊర్లోకి వెళ్తారు. అందరూ గ్రామ పంచాయతీ చెట్టు దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి రంగయ్య ఇలా వచ్చావు? కూలికి రమ్మని పిలవడానికా? అవును కాంతమ్మ గారు, అందుకోసమే వచ్చానండి. 5 రోజులకు మీరు ఊరి నుండి వస్తాను అన్నారు కదా, 4 రోజులకే మీరు ఊరి నుండి వచ్చారేంటి? వెళ్ళిన పని పూర్తయింది సరస్వతి, అందుకే తొందరగా వచ్చాను. కాంతమ్మ గారు, మన ఊరిలో దొంగలున్నారండి. మీరు జాగ్రత్తగా ఉండండి. అవునా బాబు, మన ఊరిలోకి కూడా దొంగలు వచ్చారా? అవును కాంతమ్మ గారు, ప్రతిరోజు మా పనస తోటలో నుండి పనసకాయలను దొంగిలిస్తున్నారు. నేను అందుకే ఊరి నుండి తొందరగా వచ్చానండి. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. మీ ఇంట్లో ఏ వస్తువులున్నా కూడా వాడు అలాగే దొంగతనం చేసి తీసుకువెళ్తాడు. మీరంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. అవును కాంతమ్మ గారు, వాడిని ఎలాగైనా పట్టుకోవడానికి మేము ఇక్కడికి వచ్చాము. అవునా బాబు, వాడు ఎవడో మీకు తెలుసా? ఇంతకీ వాడిని ఎలా కనుక్కుంటారు? అది తెలుసుకోవడానికే ఇక్కడికి వచ్చాము కాంతమ్మ గారు. వాడు ప్రతిరోజు మా పనస పండ్లు మోసి మోసి వాడి భుజం పనసకాయ అంత కాయ కాసి నల్లగా అయి ఉంటుంది. దాన్ని బట్టి వాడు వెంటనే దొరికిపోతాడు. అవును రంగయ్య, నువ్వు చెప్పింది నిజమే. పనసకాయను వాడు ప్రతిరోజు మోస్తున్నాడు అంటే పనసకాయ చాలా బరువుగా ఉంటుంది. వాని భుజం ఎప్పుడో కాయ కాసి ఉంటుంది. వాడెవడో తొందరగానే దొరికేస్తాడు. వెంటనే అక్కడే ఉన్న ఒక రాము అనే వ్యక్తి తన భుజాలని చూసుకుంటాడు. రాము తన భుజాలని చూసుకోవడం రంగయ్య చూస్తాడు. వెంటనే రంగయ్య,
వీడే ఆ దొంగ, వాణ్ణి పట్టుకోండి. రామయ్య రంగయ్య ఇద్దరూ కలిసి రాముని చాలా చితక్కొడతారు. తప్పు చేసిన వారికి ఎవరు ఏది అన్నా కూడా వాళ్ళనే అంటున్నట్లు అనిపిస్తుంది. ఎందుకంటే తప్పు చేశామనే భావన వాళ్ళ హృదయంలో ఉంటుంది కాబట్టి రాములాగా ఈజీగా దొరికిపోతారు. మనము ఎప్పుడూ కూడా నిజాయితీగానే బ్రతకాలి. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన కార్టూన్ టీవీ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా.